నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే పిఠాపురము ఇక చెప్పాల్సినటువంటి అంశం లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మారు మోగుతున్నటువంటి పేరు పిఠాపురం. ఆ పిఠాపురం ఆ స్థాయి మారు మోగటానికి పిఠాపురం మీడియా మొత్తం పిఠాపురం వైపు చూడటానికి, అట్లాగే రాష్ట్ర రాజకీయాలు మొత్తం పిఠాపురం వైపు చూడటానికి అక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి కంటెస్ట్ చేయటం, అందుకు ఆ పిఠాపురం నియోజకవర్గానికి ఆ స్థాయి ప్రాధాన్యత రావటం జరిగింది. పిఠాపురంలో జనసేన పార్టీ తరపు నుంచి కూటమి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వంగా గీత ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. వారు కాకినాడ ఎంపీగా, వారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం గురించి చెప్పడం అని అంటే సింపుల్గా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నారు. కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో భారీ మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి రాబోతుంది. దాదాపు 8-9% ఓట్ డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు. అంటే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేటువంటిది ఇక తథ్యం. ఆ గెలుపుని ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆపేటువంటి పరిస్థితి లేదు. పిఠాపురంలో ఇప్పటి వరకు అంటే మనం గమనిస్తే పిఠాపురాన్ని టెంపుల్ టౌన్గా మారుస్తానని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అది దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అట్లాగే పిఠాపురం లాంటి ఒక నియోజకవర్గానికి ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో అంత బ్రాండ్ క్రియేట్ కావడానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఒక్కసారిగా బ్రాండ్ క్రియేట్ అయింది. ప్రజలందరూ ఆనందపడుతున్నారు. మా నియోజకవర్గం గురించి ప్రతిరోజు చర్చ జరుగుతుంది, ప్రతిరోజు మా దగ్గర మీడియా వస్తున్నారు, మా దగ్గర రాజకీయ నాయకులు వస్తున్నారు, మాకు ప్రాధాన్యత ఏర్పడింది, పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, మాకు అభివృద్ధి జరుగుతున్నటువంటి ఒక భావన వాళ్ళల్లో హృదయాల్లో తగులుతూ ఉంది. అట్లాగే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మా ఇంటి బిడ్డ మా దగ్గరికి వచ్చాడు, మా బిడ్డ మా దగ్గరికి వచ్చాడు, మేము ఆశీర్వదిస్తాము, మేము గెలిపిస్తాము అనేటువంటి ఒక ప్రభంజనం ఆడ కనపడుతూ ఉంది. అంటే ఈ పదాలు చెబుతున్నానంటే అక్కడ ఇంకెంతటి ఎమోషన్ ఉందనేటువంటిది కూడా ప్రజల్లో గమనించుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేటువంటిది ఒక భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నారు అనేటువంటిది చెప్పవచ్చు. అయితే వంగా గీత గారి మీద అక్కడ ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఆమె సాఫ్ట్ పర్సన్ గానే ఇప్పటి వరకు ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నియోజకవర్గం పట్టించుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఏ నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ వంగా గీత ఎంపీగా ఉండి కూడా ఎటువంటి నిధులు తేలేదు. వంగా గీత ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అయితే సాఫ్ట్, నేను అంటుంది అభివృద్ధి చేశారా లేదా అనేటువంటిది, ఆమె సాఫ్ట్ పర్సన్. అక్కడ ఆమెను పెట్టి ఆమెతో పాటు అక్కడ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని అక్కడ తీసుకొచ్చి పెట్టి, ఎంతో మందిని తీసుకొచ్చి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టి, అక్కడ మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనేటువంటి ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. గతంలో భీమవరం గాజువాకలు ఎలా ఓడించారో ఈసారి పిఠాపురంలో కూడా అలా ఓడించాలి అనేటువంటిది మాత్రం ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. బట్ అక్కడ అటువంటి పరిస్థితులు అయితే ఈసారి నెరవేరేటువంటి పరిస్థితి కనపట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీకి తథ్యంగా కనపడుతుంది. సరే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంతమంది అయితే ఎవరు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు నేను గనక పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానని చెప్పని కూడా ఆయన ఘంటాపథంగా శపథం చేస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళ కుమార్తె, మా నాన్నగారు ట్రాప్లో పడ్డారు, పాపం మా నాన్నగారు ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పిన పాపం ఆమె చింతించింది. చివరికి వాళ్ళ కుమార్తె నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేస్తాను, మద్దతు ఇస్తానని చెప్పని వాళ్ళ కుమార్తె చెబుతా ఉన్నది, పద్మనాభం గారి కుమార్తె. అలాగే పద్మనాభం గారి కుమార్తె ఈ ప్రాపర్టీ నాది కాదు, ఆ ప్రాపర్టీ నేను వాళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ వేరన్నారు. కుమార్తెను పట్టుకొని ప్రాపర్టీ ఏంటి, ఆ ప్రాపర్టీ ఏంటి, ఈ ప్రాపర్టీ ఏంటి, ఏమన్నా ఉండే మాట్లాడుతున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ కుమార్తె సరే వాళ్ళ ఇంటికి ఇచ్చాము, బాధ్యత ఏదైనా కొంచెం పద్ధతిగా మాట్లాడాలి. కుమార్తె అమ్మాయి చాలా గౌరవంగా, హుందాతనంగా, మర్యాదగా, సంస్కారవంతంగా, ఒక బాధ్యతగా మాట్లాడింది. పేరు మార్చుకునేది ఏంటి? పద్మనాభ రెడ్డి గారని పేరు మార్చుకున్నారంటే ఒక విధంగా సబ్జెక్ట్ అది కాదు, దాంట్లోకి వెళ్ళొద్దు. సరే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేటువంటిది అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్